ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. దేశంలో గెలుపు ఎవరిదో ఎగ్జాక్ట్ గా చెప్పేశాయి. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏదే హ్యాట్రిక్ విక్టరీ అని తేల్చి చెప్పాయి ఎగ్జిట్ పోల్స్. దాదాపు అన్ని సర్వేలు ఒకేలా తీర్పునిచ్చాయి. ఎన్డీఏ కూటమికి 350 నుంచి 390 సీట్ల వరకు వస్తాయని ప్రకటించాయి. ఇక ఇండియా కూటమి 120 నుంచి 160 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేశాయి. ఇక ఇతరులకు 40 నుంచి 50 సీట్లు వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేశాయి ఎగ్జిట్ పోల్స్. 2019 ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి సీట్లు పెరుగుతాయని అంచనా వేశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, బెంగాల్లో భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాయి. ఇక ఉత్తర భారతంలో మోడీ హవా కంటిన్యూ అవుతుందని అంచనా వేస్తున్నాయి. అలాగే రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానాలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు చెప్తున్నాయి. ఇక బీహార్లో చూస్తే బీహార్లో లాలూ పార్టీ దెబ్బతింటుందని, మోడీ ఒంటి చేత్తో ఎన్డీఏను గెలిపిస్తారని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 300+ సీట్లు వస్తాయని అర్బన్, రూరల్ ఓటర్లు బీజేపీ వైపే ఉన్నట్టు చెబుతున్నాయి. మహిళలు, కొత్త ఓటర్లు పూర్తిగా మోడీకి మద్దతు తెలిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఇక బీజేపీకి మాక్సిమం 329 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. యావరేజ్ గా 310 సీట్లని అంచనా వేశాయి. ఇక మ్యాజిక్ ఫిగర్ చూస్తే 272. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ మ్యాజిక్ ఫిగర్ కు మించి 50కి పైగా ఎక్కువ సీట్లు వస్తాయని లెక్కలు వేశాయి. ఇక దేశవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూద్దాం. ముందుగా రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి? రిపబ్లిక్ పీమార్క్ ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా చెప్పింది. దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకి 359 సీట్లు వస్తాయన్నట్టుగా చెప్తోంది. ఇక ఇండీ కూటమికి దాదాపు 154 స్థానాలకే ఇండీ కూటమి పరిమితం అవుతుందని చెప్తోంది రిపబ్లిక్ పీమార్క్. ఇక ఇతరులకు దాదాపు 30 సీట్లు దక్కుతాయని ఒక అంచనా వేస్తోంది రిపబ్లిక్ పీమార్క్. మొత్తానికి రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకి 359 సీట్లు వస్తాయి. అలాగే ఇండీ కూటమి కేవలం 154 స్థానాలకే పరిమితం అవుతుందన్న అంచనాలైతే భారీగా ఉన్నాయి. ఇక ఇతరులకు 30 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది రిపబ్లిక్ పీమార్క్. ఇక తర్వాత రిపబ్లిక్ మార్టిజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకి దాదాపు 353 నుంచి 368 సీట్లు వచ్చే అవకాశం చాలా మెండుగా కనిపిస్తోంది. ఇక ఇండియా కూటమి కేవలం 118 నుంచి 133 సీట్ల మధ్యన ఇండీ కూటమికి సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తోంది. ఇక ఇతరులకు ఇక్కడ 43 నుంచి 48 సీట్లు వస్తాయన్న ఒక అంచనా వేసింది రిపబ్లిక్ టీవీ. మొత్తానికి రిపబ్లిక్ టీవీ ఒకసారి చూద్దాం. రిపబ్లిక్ మార్టిజ్ అనే సంస్థ చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకి 353 నుంచి 368 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇండీ కూటమికి కేవలం 118 నుంచి 133 సీట్లు వస్తాయని ఒక అంచనా. ఇక ఇతరులకు చూస్తే కనుక 43 నుంచి 48 సీట్లు వస్తాయని చెప్పింది ఈ సంస్థ. ఇక జన్ కీ బాత్ ప్రకారం ఎన్డీఏకి దాదాపు 362 నుంచి 392 సీట్లు వస్తాయి. అలాగే ఇండీ కూటమికి 141 నుంచి 161 ఎంపీ
సీట్లు దక్కుతాయన్న అంచనాలకు వచ్చింది. ఇక ఇతరులకు 10 నుంచి 20 సీట్లు వస్తాయని చెప్తోంది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ అయితే ఏకంగా ఎన్డీఏకి దాదాపు 362 నుంచి 392 సీట్లు గెలుస్తుందని ఒక అంచనా వేసింది. మొదటి నుంచి 400 సీట్లకు పైగా ఎన్డీఏ కూటమికి వస్తాయన్న అంచనాల్లో బీజేపీ ఉంది. దానికి దగ్గరగా, చాలా దగ్గరగా ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ అయితే ఏకంగా ఎన్డీఏ కూటమికి 362 నుంచి 392 సీట్లు గెలుస్తుంది ఒక అంచనాని రిలీజ్ చేసింది. ఇక ఇండి కూటమి ఇక్కడ 141 నుంచి 161 సీట్ల మధ్యకే పరిమితం అవుతుంది అని చెప్తోంది ఈ ఎగ్జిట్ పోల్ సర్వే. ఇక ఇతరులకు ఇక్కడ 10 నుంచి 20 సీట్లు వస్తాయన్న అంచనా వేస్తోంది జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్. ఇక ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ లో తర్వాత సంస్థలు చూస్తే ఎన్డీటీవీ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎటువంటి రిజల్ట్స్ ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం. ఎన్డీటీవీ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకి దాదాపు 367 సీట్లు వస్తాయన్నట్టుగా ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు తెలుసుకోవచ్చు. ఇక ఇండి కూటమి ఎన్డీటీవీ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇండియా కూటమికి 143 స్థానాలకి ఇండియా కూటమి పరిమితం అవుతుందని చెప్తోంది. ఇక ఇతరులకు దాదాపు 33 సీట్లు దక్కుతాయని చెప్తోంది. ఇతరులు 33 సీట్లు గెలుచుకుంటారని ఎన్డీటీవీ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తోంది. ఒక్కసారి మనం రిజల్ట్స్ చూద్దాం. ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకి 367 సీట్లు వస్తాయి. అలాగే ఇండియా కూటమికి 143 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక ఇతరులు 33 సీట్లు గెలుచుకుంటారన్న ఎగ్జిట్ పోల్ సర్వే రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం ఎన్డీటీవీకి సంబంధించి. ఇక తర్వాత ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఈ రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఎన్డీఏకి దాదాపు 361 నుంచి 401 సీట్లు వస్తాయన్న అంచనా వేసింది ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్. మొదటి నుంచి కూడా మనం ఇందాక చెప్పుకున్నాం బీజేపీ దాదాపు ఈసారి 400 పార్ అన్న నినాదంతో ఎలక్షన్స్ లోకి వెళ్ళింది. దానికి తగ్గట్టుగానే దానికి ప్రతిరూపంగా ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్డీఏకి దాదాపు 361 నుంచి 400 మార్క్ దాటుతుంది. 401 సీట్లు ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ద్వారా మనం చూడొచ్చు. అలాగే దీంట్లో ఇండియా కూటమికి చూస్తే కనుక ఇండియా కూటమికి ఇక్కడ 131 నుంచి 166 ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక ఇతరులకు 8 నుంచి 20 సీట్లు దక్కే అవకాశం ఉందని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా మనకు తెలుస్తోంది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఒకసారి మనం చూస్తున్నాం. ఎన్డీఏకి దాదాపు 361 నుంచి 401 సీట్లు వస్తాయన్న అంచనా వేసింది. ఇండియా కూటమికి 131 నుంచి 166 ఎంపీ సీట్లు రావచ్చన్న ఒక అంచనా ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా మనకు తెలుస్తోంది. ఇక ఇతరులకు 8 నుంచి 20 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టుగా మనం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇండియా న్యూస్ ది డైనమిక్స్ సంస్థ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం చూద్దాం. ఇండియా న్యూస్ ది డైనమిక్స్ ఈ సంస్థ చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకి దాదాపు 371 సీట్లు రాబోతున్నాయి. అలాగే ఇండి కూటమికి 125 మాత్రమే వస్తాయన్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది. ఇతరులకు 47 సీట్లు దాకా వచ్చే అవకాశాలు ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా మనం చూడొచ్చు. మొత్తం ఇతరులు 47 చోట్ల విజయం సాధిస్తారు. అలాగే కూటమి ఎన్డీఏకి సంబంధించి 371 సీట్లు రాబోతున్నాయి. మనం గమనించాలి ప్రతి సర్వే సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన దాంట్లో ఎన్డీఏకి దాదాపు 350 పై చిలుకు సీట్లు వస్తాయని చాలా కామన్ పాయింట్ మనం చూడొచ్చు. అలాగే 150 లోపలే ఇండియా కూటమి పరిమితం అవుతుందన్న పాయింట్ కూడా మనం గమనించవచ్చు. మొత్తానికి ఇక్కడ ఇండియా న్యూస్ ది డైనమిక్స్ రిలీజ్ చేసిన ఈ సంస్థ చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకి దాదాపు 371 సీట్లు రావచ్చన్న ఒక అంచనా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇండి కూటమికి 125 మాత్రమే ఇక్కడ పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇతరులకు దాదాపు 47 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా తదుపరి సంస్థ ఎగ్జిట్ పోల్స్ మనం చూద్దాం. న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్స్. ఒక్కసారి న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈ ఫలితాల ప్రకారం ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో ఒకసారి చూద్దాం. ఈ సంస్థ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏకి దాదాపు 342 నుంచి 378 సీట్లు వస్తాయన్న ఒక అంచనా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇండియా కూటమి ఇక్కడ చూస్తే కనుక 153 నుంచి 169 సీట్లు స్థానాలు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇతరులు
ఇతరులు 21 నుంచి 23 సీట్ల దాకా ఆ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా మనకి తెలుస్తోంది. ఒకసారి మనం చూద్దాం న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఒకసారి మనం చూస్తూ ఉన్నాం. న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం లిస్ట్ ప్రకారం మనం చూస్తే ఈ సంస్థ ఎన్డీఏకి దాదాపు 342 నుంచి 378 సీట్లు వస్తాయని తేల్చింది. అలాగే ఇండియా కూటమికి 153 నుంచి 169 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. అలాగే దీంట్లో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఇతరులకు 21 నుంచి 23 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టుగా న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఇక తదుపరి దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ కూటమికి 281 నుంచి 350 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కొంచెం సమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ 300 లోపల నుంచి 350 సీట్ల లోపల పరిమితం అయ్యే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి అని చెప్తూ ఉన్నాయి దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్. అయితే ఇండియా కూటమికి 145 నుంచి 201 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇందా మనం చూసాం గత సర్వే ఫలితాలుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా ఇంతకుముందు అనేక సంస్థలు మనం చెప్పుకున్నాం. సో వాటన్నిటిలో కూడా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 150 లోపలే 160 లోపలే పరిమితం అవుతుందన్న సంకేతాలు మనం చూసాం. అలాగే ఎన్డీఏకి సంబంధించి చూసుకుంటే దాదాపు 350కి పైచిలుకు స్థానాలు గెలుచుకుంటుందన్న ఒక అంచనాలు మనం చూసాం. కానీ ఇప్పుడు దైనిక్ భాస్కర్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ కూటమికి 281 నుంచి 350 సీట్లు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇండియా కూటమికి ఇక్కడ 145 నుంచి కొంచెం ఆశావాహ దృక్పథం ఇక్కడ కనిపిస్తోంది. 201 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇతరులు 33 నుంచి 49 చోట్ల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దాదాపు 33 నుంచి 49 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఇతరులు కనిపిస్తోంది. మొత్తానికి దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ ఒకసారి మనం చూస్తున్నాం 281 నుంచి 350 సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇండియా కూటమి 145 నుంచి 201 స్థానాలు గెలుచుకుంటుంది. ఇక ఇతరులకు 33 నుంచి 49 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ తర్వాత టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇక్కడ ఎన్డీఏకి దాదాపు 358 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏకి 358 సీట్లు. అలాగే ఇండియా కూటమికి దాదాపు 132 ఎంపీ స్థానాలు రాబోతున్నాయన్న ఒక అంచనా వేసింది. ఇక ఇతరులకు 53 చోట్ల గెలుస్తారన్న ఒక అంచనా టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకి దాదాపు 358 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. అలాగే ఇండియా కూటమికి ఇక్కడ కూడా ఇండియా కూటమికి చాలా తక్కువ స్థానాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. నియర్ బై 132 ఎంపీ స్థానాలు 132 ఎంపీ స్థానాల్లో ఇండియా కూటమి ప్రభావం చూపించవచ్చు, గెలిచే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు ఇస్తోంది. ఇక ఇతరులు దాదాపు 53 చోట్ల గెలుస్తారని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక ఇప్పటిదాకా నేషనల్ కి సంబంధించి జాతీయ రాజకీయాలు అక్కడ ఏ పార్టీ ఏ కూటములు ఎన్నెన్ని స్థానాలు గెలుచుకోవచ్చో మనం చూసాం. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే ముఖ్యంగా అందరి చూపు ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. ఎందుకంటే అక్కడ స్టేట్ అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్స్ జరిగాయి, ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి. కాబట్టి ప్రస్తుతం స్టేట్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, అక్కడ జాతీయ పార్టీల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ ఎంపీ స్థానాలు ఏ పార్టీ గెలుచుకుంటుంది, ఇటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే ఒకసారి మనం చూద్దాం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ముందుగా ఎంపీ స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇంకొన్ని సర్వేలు వైసీపీదే మళ్లీ అధికారమని తేల్చి చెప్పాయి. ఇక వివిధ సర్వే సంస్థలు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ స్థానాలకు సంబంధించి ఏబీపీ సి ఓటర్ సంస్థ చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 0 నుంచి 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సి ఓటర్ సంస్థ చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మనకు తెలుస్తోంది. అలాగే ఎన్డీఏ కూటమి 15 నుంచి 21 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా ఈ సంస్థ అంచనా వేసింది.
వివిధ సంస్థలు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి ఎన్ని ఎంపీ సీట్లు ఇటు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందా, అటు ఎన్డీఏ కూటమి ఎన్ని గెలుచుకుంటుంది, ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనం చూస్తున్నాం. ముందుగా CNN News 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ సీట్లకు సంబంధించి వైసీపీ 5 నుంచి 8 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్డీఏ కూటమికి దాదాపు 19 నుంచి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది CNN News 18. ఈ CNN News 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం చాలా కూటమికి చాలా ఆశావాహకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ ఇక్కడ 5 నుంచి 8 సీట్లు గెలుచుకోబోతోంది అన్నట్టుగా అంచనా వేసింది. ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించి దాదాపు 19 నుంచి 22 సీట్లు వస్తాయని ఒక అంచనా వేసింది. ఎందుకంటే ఇటు వైఎస్ఆర్సీపీ కాన్ఫిడెంట్ గా ఉంది, అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి, విజయం తమదే అని చెప్తూ ఉన్నాయి. సో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైన మొదటి నుంచి కూడా చాలా ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కూడా ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా మేము అధికారాన్ని దక్కించుకుంటాం, ఇటు స్టేట్ లో అటు ఎంపీ సీట్లు కూడా పెద్ద ఎత్తున సాధిస్తామని చెప్తూ ఉన్నాయి. సో మొదటగా మనం చూస్తూ ఉన్నాం CNN News 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం ఇక్కడ వైసీపీ 5 నుంచి 8 సీట్లు రాబోతున్నాయి వైసీపీకి అని చెప్తూ ఉంది. ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించి 19 నుంచి 22 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా మనకు తెలుస్తోంది. ఇక తదుపరి సంస్థ న్యూసెక్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ప్రకారం వైసీపీ కేవలం 3 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని ఈ న్యూసెక్స్ లెక్కలు వేసింది. ఇక ఎన్డీఏ కూటమికి చూస్తే కనుక 22 చోట్ల విజయకేతనం ఎగిరేసే అవకాశాలు ఉన్నట్టుగా ఎన్డీఏ కూటమి సో న్యూసెక్స్ సంస్థ చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీ స్థానాలు ఈసారి అటు ఎన్డీఏ కూటమి ఒక టార్గెట్ పెట్టుకుంది, 400 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయన్న ఒక అంచనా వేసుకుంది. దాంట్లో ముఖ్యంగా ఇటు సౌత్ నుంచి కూడా ఈసారి సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఎన్డీఏ కూటమి ఒక అంచనాకు వచ్చింది. సో దాన్ని ప్రతిఫలిస్తున్నట్టుగానే కనిపిస్తున్నట్టుంది ఈ న్యూసెక్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కనుక మనం చూసినట్టయితే వైసీపీ ఇక్కడ 3 ఎంపీ సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎన్డీఏ కూటమికి 22 చోట్ల ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరేసే అవకాశాలు ఉన్నట్టుగా ఈ సర్వే రిపోర్ట్ ని బట్టి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 7 సీట్లు ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎన్డీఏ కూటమి 18 స్థానాల్లో జయకేతనం ఎగురవేసే సిచ్యువేషన్స్ అయితే ఈ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ప్రకారం మనకి తెలుస్తోంది. ఎన్డీటీవీ అంచనాలు వేసింది. ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 7 సీట్లు వస్తాయని చెప్తోంది. అలాగే ఎన్డీఏ కూటమికి దాదాపు 18 స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వైసీపీ తరఫున అధినేత జగన్ చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నారు. కానీ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత కొంచెం నిరాశ కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వైసీపీకి 7 సీట్లు వస్తాయని చెప్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమికి దాదాపు 18 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక ఆరా సంస్థ కూడా సర్వేని రిలీజ్ చేసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలని నిన్న రిలీజ్ చేసింది. ఆరా ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం వైసీపీకి ఫుల్ లీడ్ ఇచ్చేసింది. ఎంపీ స్థానాల్లో వైసీపీకి 13 నుంచి 15 సీట్లు వస్తాయని ఈ సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. ఇక ఎన్డీఏ కూటమి దాదాపు 12 నుంచి 10 ఎంపీ సీట్లకు పరిమితం అవుతుందని చెప్తోంది. ఒకసారి మనం చూద్దాం. ఆరా సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం. వైసీపీకి ఫుల్ లీడ్ ఇచ్చేసింది ఈ ఆరా సంస్థ. ఎంపీ స్థానాల్లో వైసీపీకి దాదాపు 13 నుంచి 15 సీట్లు వస్తాయని తేల్చింది. అలాగే ఎన్డీఏ కూటమికి దాదాపు 12 నుంచి 10 ఎంపీ సీట్లు వస్తాయని లెక్కలేసింది. అయితే వైసీపీ చెప్తున్న దాని ప్రకారం మొదటి నుంచి కూడా దాదాపు 20 పైన సీట్లు సాధిస్తాం, 25కి టార్గెట్ పెట్టుకున్నాం, లక్ష్యాన్ని 25కి నిర్దేశించుకున్నాం, ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి, అది కాకపోయినా 20కి పైన మేము ఎంపీ సీట్లు గెలుచుకుంటామని చెప్తాం. కానీ ఏ సర్వే రిపోర్ట్ లో కూడా 20కి పైన ఇచ్చిన పరిస్థితి లేదు, అన్నీ కూడా దాదాపు 15 లోపలే ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఆరా సంస్థ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తున్నాం. వైసీపీకి ఫుల్ లీడ్ కనిపిస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఎంపీ స్థానాల్లో వైసీపీకి దాదాపు 13 నుంచి 15 సీట్లు వస్తాయన్నట్టుగా తేల్చి చెప్పింది. అలాగే ఎన్డీఏ కూటమికి 12 నుంచి 10 ఎంపీ సీట్లు ఇక్కడ వచ్చే అవకాశాలున్నట్టుగా లెక్కలేసింది ఆరా సంస్థ. ఇక టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ చూద్దాం. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి కనుక మనం చూసినట్టయితే వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేసింది. వైసీపీకి ఇక్కడ
14 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేసింది. అలాగే ఎన్డీఏ కూటమికి కేవలం 11 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చింది. ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. టైమ్స్ నౌ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. టైమ్స్ నౌ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎంపీ స్థానాల విషయానికి వస్తే వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేసింది ఈ టైమ్స్ నౌ సంస్థ. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 14 సీట్లు, ఎన్డీఏ కూటమికి 11 ఎంపీ సీట్లు వస్తాయని మనం తెలుసుకోవచ్చు. ఇక తదుపరి ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 2 నుంచి 4 సీట్లు వస్తాయని కూడా అంచనా వేసింది. ఎన్డీఏ కూటమికి 21 నుంచి 23 ఎంపీ సీట్లు వస్తాయన్నట్టుగా అంచనా వేసింది. నిజంగా ఇదొక ఎన్డీఏ కూటమికి ఒక శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే ఈ అంచనాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఏబీపీసీ ఓటర్ తర్వాత ఇండియా టుడే ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చూస్తే కనుక చాలా ఎక్కువ స్థానాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏబీపీసీ ఓటర్ ఇచ్చిన దాంట్లో దాదాపు 21 నుంచి 25 స్థానాల వరకు ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని చెప్పింది. కానీ ఇండియా టుడే రిజల్ట్స్ చూస్తే, ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చూస్తే వైసీపీకి 2 నుంచి 4 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే ఎన్డీఏ కూటమికి 21 నుంచి 23 దాకా ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీదే హవా అని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఆ పార్టీకి 8 నుంచి 9 దాకా ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 2వ స్థానంలో కనిపిస్తోంది. ఇక హస్తం పార్టీకి ఇక్కడ 6 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని లెక్కలేశాయి. బట్ కాంగ్రెస్ అంచనాలు అయితే 14 స్థానాల వరకు ఉంది. బట్ ఓవరాల్ ఎగ్జిట్ పోల్స్ చూసినట్టయితే యావరేజ్ గా హస్తం పార్టీకి 6 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని లెక్కలేశాయి. ఇక హైదరాబాద్ ఎప్పట్లాగే ఎంఐఎం కైవసం చేసుకుంటుందని సర్వేలు తేల్చాయి. ఇక బీఆర్ఎస్ చివరి స్థానానికి పడిపోయింది. ఆసక్తికరమైన విషయం, బీఆర్ఎస్ చివరి స్థానానికి పడిపోయింది. గులాబీ పార్టీకి వస్తే 1 సీటు, లేదంటే అది కూడా రాదని తేల్చి చెప్పేశాయి ఎగ్జిట్ పోల్స్. వివిధ సంస్థలు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూద్దాం. తెలంగాణ ఎంపీ సీట్లకు సంబంధించి ముందుగా టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు. తెలంగాణలో బీజేపీకి 9 సీట్లు వస్తాయని చెప్తోంది టైమ్స్ నౌ. ఇక కాంగ్రెస్ కు సంబంధించి చూస్తే కాంగ్రెస్ 7 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. ఇతరులకు 1 స్థానం, ఆ ఇతరుల్లో ఎంఐఎం 1 స్థానం దక్కించుకుంటుందన్న అంచనా వేసింది టైమ్స్ నౌ. సార్ మనం చూస్తున్నాం టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తెలంగాణలో బీజేపీకి 9 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా చెప్తోంది. ఇక కాంగ్రెస్ 7 సీట్లు సాధించే అవకాశాలున్నాయి. ఇతరులు అంటే ఎంఐఎం ఇక్కడ 1 స్థానం దక్కుతుందని అంచనా వేసింది టైమ్స్ నౌ. ఇక మరో సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసినట్టయితే తెలంగాణలో బీజేపీకి 11 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా వేసింది ఇక్కడ ఇండియా టుడే. నిజంగా ఇది చాలా ఆసక్తికరమైన విషయం. తెలంగాణలో బీజేపీకి 11 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా వేసింది. దాదాపు 6 స్థానాలు, దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి 4 స్థానాలే ఉన్నాయి. అలాంటిది 8 స్థానాలు పెంచుకుని ఇక్కడ 11 నుంచి 12 సీట్లు వస్తాయన్న ఒక అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ కేవలం 4 నుంచి 6 సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్ కు 1 సీట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎంఐఎం కు 0 నుంచి 1 స్థానం వస్తుందన్న లెక్కలు వేసింది. ఎంఐఎం కు హైదరాబాద్ స్థానం గెలుచుకుంటుందన్న ఒక అంచనాలు ఉన్నాయి. సో అది కూడా గెలుచుకోకపోవచ్చు ఒకనొక సందర్భంలో అన్న అంచనా వేస్తోంది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే. ఇక మరో సంస్థ చూద్దాం. ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చూస్తున్నాం. ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణలో బీజేపీ 7 నుంచి 9 ఎంపీ సీట్లు సాధించే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తోంది ఏబీపీ. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ కూడా 7 నుంచి 9 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తోంది. ఇక బీఆర్ఎస్ కు ఏమీ రావని చెప్తోంది ఈ సర్వే. ఇక ఎంఐఎం కు 1 సీటు వస్తుందని తేల్చింది ఏబీపీ. మొత్తానికి ఒకసారి చూద్దాం. ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణలో బీజేపీకి 7 నుంచి 9 ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ కూడా ఇక్కడ 7 నుంచి 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది ఏబీపీ. ఇక బీఆర్ఎస్ కు ఇక్కడ సీట్లు వచ్చే అవకాశమే లేదని చాలా ఖచ్చితంగా చెప్తోంది ఈ ఎగ్జిట్ పోల్ సర్వే. ఇక ఎంఐఎం కు సంబంధించి 1 సీటు వస్తుందని తేల్చింది. ఇక తర్వాత CNN న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తాం. CNN న్యూస్ 18 తెలంగాణలో బీజేపీకి 7 నుంచి 10 సీట్లు దాకా రావచ్చన్న ఒక అంచనాలు వేస్తోంది.
తెలంగాణలో బీజేపీకి 7 నుంచి 10 సీట్లు వస్తాయని CNN News 18 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనం చూడొచ్చు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ 5 నుంచి 8 ఎంపీ సీట్లు దక్కుతాయని తేల్చింది. ఇక బీఆర్ఎస్ 2 నుంచి 5 స్థానాల్లో విజయం సాధించవచ్చన్న ఒక అంచనా. ఇక అలాగే MIM 0 నుంచి 1 సీటు సాధిస్తుందన్న అంచనా వేసింది ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఇక తదుపరి ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం. ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయన్నట్టుగా చెప్తోంది. ఇక కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఖాతాలో 5 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక MIM కి 1 సీటు దక్కుతుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. ఓవరాల్ గా నేషనల్ సర్వే సంస్థలు చెప్తున్న దాని ప్రకారం ఎన్డీటీవీ రిజల్ట్స్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎన్డీటీవీ రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే బీజేపీకి కేవలం 7 ఎంపీ స్థానాలు వస్తాయి. కాంగ్రెస్ కేవలం 3 స్థానాలకే పరిమితమవుతుంది. అలాగే బీఆర్ఎస్ ఖాతాలో మిగతా ఏ సర్వే సంస్థ కూడా బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవచ్చు, లేకపోతే 1 స్థానంలో విజయం సాధించనిచ్చాయి. కానీ ఎన్డీటీవీ ఫలితాల్లో బీఆర్ఎస్ ఖాతాలో 5 సీట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. MIM కేవలం 1 సీటుకు పరిమితమవుతుందని ఎన్డీటీవీ చెప్పింది. ఇక తర్వాత ఆరా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తున్నాం. ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణలో బీజేపీకి 8 నుంచి 9 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ కు 7 నుంచి 8 స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఆరా సంస్థ చెప్తోంది. ఇక MIM కి 1 ఎంపీ సీటు దక్కుతుందని చెప్తోంది. అలాగే బీఆర్ఎస్ కు 1 చోట కూడా గెలవదని ఆరా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక తర్వాత రిపబ్లిక్ PMRQ ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలంగాణలో బీజేపీకి 6, అలాగే కాంగ్రెస్ 2 ఎంపీ సీట్లు దక్కుతాయని చెప్తోంది. ఇక బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఈ సర్వే చెప్తోంది. MIM కు 1 స్థానం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం రిపబ్లిక్ PMark ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ 2, అలాగే బీజేపీ 6 చోట్ల, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 8 స్థానాలు దక్కే అవకాశం ఉందని చెప్తోంది. ఇక తర్వాత రిపబ్లిక్ మార్టీజ్ సంస్థ అంచనాలను మనం చూద్దాం. తెలంగాణలో బీజేపీకి 6 నుంచి 9 సీట్లు వస్తాయన్న అంచనా మనకు కనిపిస్తోంది. రిపబ్లిక్ మ్యాట్రైజ్ అనే సర్వే సంస్థ అంచనాల ప్రకారం కాంగ్రెస్ కు 5 నుంచి 8 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తోంది. ఇక బీఆర్ఎస్ కు 0 నుంచి 3 స్థానాల వరకు రావచ్చు. అయితే బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవచ్చు, లేకపోతే 3 స్థానాల దాకా దక్కే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. అలాగే MIM 1 ఎంపీ స్థానం దక్కుతుందని తేల్చింది ఈ ఎగ్జిట్ పోల్స్ సంస్థ. ఇక ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీలో ఏ పార్టీకి ఎన్ని దక్కే అవకాశం ఉంది? ఇటు వైఎస్ఆర్సీపీనా లేకపోతే టీడీపీ కూటమా? ఏపీలో అసెంబ్లీకి ఒకలా, లోక్సభకు మరోలా ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి. వైసీపీ 94 నుంచి 104 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందని ఆరా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అలాగే ఎన్డీఏ కూటమికి 71 నుంచి 81 మధ్య సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని తేల్చింది. ఒకసారి చూద్దాం ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏపీ అసెంబ్లీకి సంబంధించి. ఇక్కడ వైసీపీ 94 నుంచి 104 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది అన్నట్టుగా ఆరా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అలాగే కూటమికి 71 నుంచి 81 సీట్ల మధ్య చాలా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఛాన్స్ ఉందని, కూటమికి 71 నుంచి 81 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉందని కూడా ఆరా సంస్థ చెబుతోంది. ఇక మరొక సంస్థ పార్థదాస్ ఎగ్జిట్ పోల్ కూడా వైసీపీదే గెలుపని చెప్పింది. వైసీపీకి దాదాపు 110 నుంచి 120 స్థానాలు వస్తాయని ఇక్కడ లెక్కలేసింది. అలాగే కూటమికి 55 నుంచి 65 సీట్లకు పరిమితమవుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. ఇక తర్వాత స్మార్ట్ ఎగ్జిట్ పోల్ సంస్థ వైసీపీ 74 నుంచి 90 మధ్య స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలియజేస్తోంది. ఎందుకంటే ఈ సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మనం చూసినట్టయితే చాలా టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కి కేవలం 2-3 స్థానాల పైనే కనిపిస్తోంది. వైసీపీ 74 నుంచి 90 మధ్య స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలియజేస్తోంది. ఇక ఎన్డీఏ కూటమి 85 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తోంది. ఇక ఆత్మసాక్షి రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం ఏపీలో వైసీపీకి 98 నుంచి 116 సీట్లు వస్తాయన్న అంచనా ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే ఎన్డీఏ కూటమికి 59 నుంచి 77 సీట్లు దక్కుతాయని ఈ ఎగ్జిట్ పోల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక తర్వాత
ఓవరాల్ గా మనం చూసినట్టయితే కనుక అసెంబ్లీకి సంబంధించి వైసీపీదే విజయం అని చాలా లోకల్ సంస్థలు చేసిన సర్వే ద్వారా తెలుస్తుంది. అలాగే నేషనల్ వైడ్ గా చేసిన సర్వేలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. చాలా 300 పైచిలుకు ఎంపీ స్థానాలని సాధిస్తుంది. 359 పైచిలుకు ఎంపీ స్థానాలు సాధిస్తాయని మొత్తానికి సర్వే సంస్థలు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి అటు జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి తన మార్కు విజయాన్ని సాధిస్తుందని చెప్తూ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి ఇది స్పెషల్ షో. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.